తెనాలి రామన్ శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరుమోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి, దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటిచెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటిచెట్లు వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటిలోపలికి పోయి ఒక మూటను తయారుచేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటిచెట్ల వెనుకనుంచి లేచి బావిలోకి తొంగిచూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగలమూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగలమూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్లీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటిచెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని అరటిచెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళవరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడివిప్పారు. అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించినవారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు. రాయలు కల 500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మన్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలియదు, కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాల బహుమానమిస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడొచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తూ, మీసాలతో పాపం అతికష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యండి అని రాయలను ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణ్యాలున్నాయి స్వామీ, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయలు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడబడడం చూసి, నీకేమీ భయం లేదు, చెప్పు అని రాయలు ప్రోత్సహించారు. నా 100 నాణ్యాలు దొంగలించింది మీరే స్వామీ అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి కలలో వచ్చి మీరే అవి దోచారు అన్నాడు. రాయులకు చాలా కోపం వచ్చింది. ఏమిటీ వెటకారం, కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామీ, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రామకృష్ణ. రాయలకు చాలా నవ్వొచ్చింది.
ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. దురాశ దుఃఖానికి చేటు. వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడుండేవాడు. రోజూ అడవికి వెళ్లి రకరకాల ఆహార పదార్థాలను సేకరించి వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటికంటే భైరవుడికి కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం. ఒకరోజు భైరవుడు ఒక బలసిన జింకను వేటాడి చంపి ఇంటిల్లిపాది ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకుని తన ఇంటిదారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి కోరలు ఉన్న అడవి పంది కనిపించింది. భైరవుడు తన భుజంపైన జింక శవాన్ని నేలపైకి దించి తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవిపంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్క చేయకుండా వేగంగా పరుగెట్టుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి చంపివేసింది. తరువాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది. ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదుకుతూ అటికేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి పులిసింహాలు లాంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తిపడతాయి. అందుకే ఒకేసారి 4 చనిపోయి కనిపించడం సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది, ఈ మనిషి శవం 1 మాసం పాటు తినవచ్చు. జింకా, పంది శవాలను 2 నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి 1 రోజంతా కడుపు నింపుకోవచ్చు. అంటే 3 నెలల 1 రోజుపాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఈ వేటగాని ధనస్సుకు కట్టి ఉన్న కమ్మని వాసన వేస్తున్న నరాలతో చేసిన అల్లెత్రాడును తింటే సరిపోతుంది అనుకుంది. అనుకున్నది తడవగా నక్క వింటిని సమీపించి లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే, పదునైన వింటికోపు దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి 5 శవాలు పడి ఉన్నాయి. భైరవుడు 1 జింక చాలని అడవి పందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా 3 నెలల పాటు తిండి దొరకించుకుని కూడా పిసినారితనంతో వింటినారిని కొరికి తాను శవంగా మారింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు? దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కాని అత్యాశ పనికిరాదు.